అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి మంచి మల్లేశ్వరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. మరి ఆవిడ గారు ఏం మాట్లాడుతుందో, ఎలా మాట్లాడుతుందో ఒకసారి ఆలోచించి చెప్పండి. గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యల మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టింది ఎవరు గతంలో? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మరి వైసీపీ పార్టీ ప్రభుత్వమే కదా అరెస్ట్ చేయించింది, ఆయన జైలుకు పంపింది కూడా వాళ్ళే కదా. ఒకసారి ఆలోచించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ కదా చేయించింది, అప్పుడు ఆయన కాదు కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించింది అని మాటలు మార్చడం ఎంతవరకు సబబు? ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలు చెప్పండి. అది అవునా కాదా అని అడుగుతున్నారు. ఆవిడికి ఏమీ తెలియనట్టు, ఏం మాట్లాడడం చేతకాక ఆమెకి ఎవరో రాసిచ్చి ఉంటారు. ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివి మైకి ముందు కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటుంది ఈ మంచా మల్లేశ్వరి గారు. ఎవరో రాసింది స్క్రిప్ట్ చూసి చదివిని అది ముందుకు రాకూడదు. ఆలోచించుకుని మాట్లాడండి. ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడినందువల్ల మీకున్న గౌరవము, మీకున్న మర్యాద అన్నీ గాలికి పోగొతాయి. ఒక్కసారి ఆలోచించుకోండి తల్లి మంచా మల్లేశ్వరి గారు. ఏది ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. గతంలో ఎవరు చేశారు, ఏ విధంగా చేశారన్నది. ఇప్పటికైనా కొన్ని కేసులు కొట్టివేశారు, అన్నీ ఉత్తత కేసులు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పాదయాత్ర వలన, ఆయన చేసిన పనుల వలన మంచి చేయగలుగుతాడన్న ఉద్దేశంతో ఒక కక్షపూరితంగా కేసులు పెట్టి 52 రోజులు 53 రోజుల జైల్లో లోపల పెట్టారు అన్న ఉద్దేశంతో, అలా మంచి జరగకూడదన్న ఆలోచనతో అలా చేయించాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం మీద అంటగడుతున్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు. అంటే గతసారి కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కదా, అవునా కాదా? అవును, దాంట్లో ఉన్న మనిషేగా, ఆయన కలిసే మనిషేగా. ఒకవేళ తలరాత మారి ఆయన జాతకం ఉండి దేవుడి దయ వల్ల, ఆ ఏసై వల్ల అధికారంలోకి వస్తే ఎవరికి మద్దతు ఇస్తారు ఒకసారి చెప్పండి. సామాన్యంగా అధికారంలోకి రాకూడదు వైఎస్ఆర్సీపీ, మళ్ళీ మోడీ దగ్గరికే పోతాడు, కేంద్రానికి పోతాడుగా. ఒకసారి ఆలోచించుకోండి. మరి ఇటువంటి వాళ్ళని నమ్మవచ్చా, నమ్మకూడదు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. అంతా మోసపూరిత హామీలు ఇచ్చారు, మోసం చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెళ్ళేగా అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇది సహజమైనంత వరకు మంచిది కాదు, ఆలోచించుకొని మాట్లాడవలసిన కోర్సు. అప్పుడు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కేంద్ర ప్రభుత్వానికి తెలుసునో తెలియనో అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఏది ఏమైనా ఎవరో రాసించి స్క్రిప్ట్ అది అవునా కాదా, గతసారి ఏం మాట్లాడాం, ఎలా మాట్లాడాం, ఇప్పుడు ఎలా మాట మారుస్తున్నాం అనేది ఆలోచించుకోవాల్సిందిగా మంచా మల్లేశ్వరి. ఆయన పక్కన ఎవరున్నా కానీ, ఎవరు మాట్లాడుతున్నా కానీ ఇది అవునా కాదా, ఎలా సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుందో ఆలోచించుకోవాల్సిందిగా, వాళ్ళు మాట్లాడవలసిందిగా. ఇది మంచిది కాదమ్మా, ఆలోచించుకొని మాట్లాడాలని నేను చెప్పవలసిందిగా కోరుచు. మన రాష్ట్రానికి మంచి కావాలన్నా చెడు కావాలన్నా, మన రాష్ట్రానికి మంచి చేసినా చెడు చేసిన 5 సంవత్సరాలు అని ఆలోచించుకోవాల్సింది ఇక కోర్చు. ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.